गाइस వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈరోజు అయితే నేను కొత్త వ్లాగ్తో చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే వచ్చాను। సో ఈరోజు అయితే మేము ఒక ప్లేస్కి వచ్చాము। ఆ ప్లేస్ ఎలా ఉంది, ఎందుకు వచ్చాము అనేది ఈ వ్లాగ్లో మీకు పూర్తిగా చూపించాలనుకుంటున్నాను। నాతో పాటు రండి। ఒకటర్లే రేపటి కూడా వెళ్ళి తీసామండి। ఇక్కడ ప్లేస్ అంతా చాలా ఖాళీగా ఉంది। ఇదిగోండి గుడి, నూకాలం తల్లి గుడి అంట। మేము ఇక్కడికి వచ్చాము, లోపలికి కూడా వెళ్దాము। ఇది చాలా కొత్త ప్లేసు, మొత్తం అంతా చెట్లతోని చాలా పచ్చగా చాలా చాలా బాగుంది। క్లైమేట్ కూడా అదిరిపోయింది। ఇక్కడ వాళ్ళే మమ్మల్ని పిలిచింది ఇక్కడికి। ఇక్కడ మేమే కాకుండా ఇంకో పక్కన కూడా ఏదో జరుగుతుంది ఇక్కడ। ఇది ఒకటి కాకుండా రెండు చూడండి, చెట్లు ఎంత ఎక్కువగా ఉన్నాయో, చాలా పచ్చగా ఉంది। ఇదిగోండి మమ్మీ డాడీ ఎక్కడ కూర్చున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం। చాలా చాలా పచ్చగా ఉన్నాయి చెట్లు, బోల్డ్ పొలాలు కూడా ఉన్నాయి ఇక్కడ। ఇంగుండి అక్కడ వంట అయితే జరుగుతుంది। ఇక్కడ పూతని వేసుకున్నారు। అండ్ ఇక్కడ ఇంకొక గుడి, దీని లోపలికి వెళ్దాం పదండి। దగ్గరికి వచ్చాం, చెప్పులు ఇచ్చి లోపలికి వెళ్ళిపోవడమే। ఇప్పుడు చూద్దాం లోపల ఎలా ఉందో, మీకు కూడా చూపిస్తాను। ఇక్కడ చీకటిగా ఉన్నా మాత్రం ఇక్కడ ఈ విగ్రహాలు చూడండి ఎంత వెలుగుగా కనిపిస్తున్నాయో। ఈ గుడి లోపల అయితే ఇలా ఉంది, ఎప్పుడుదో గుడిలా ఉంది। అదిగోండి మా చెల్లి, మొత్తం చీకటిగా ఉంది। ఈ దీపాలు పెట్టుకోవడానికి అనుకుంటా। చిన్నదే గుడి కానీ చాలా బాగుంది। గుడి చూపిస్తానన్నాను కదా, చూపించే టైంకి అదైతే క్లోజ్ చేసి ఉన్నాను అనుకున్నాను, ఇప్పుడైతే ఓపెన్ చేశారు। లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం మనం, మీరు కూడా నాతో పట్టండి। ఇలా ఉంది, ఈ గుడి లోపల కూడా చెట్లు ఉన్నాయి। ఇదిగోండి ఇది గుడి అయితే, దీని చుట్టూ చాలా ప్లేస్ ఉంది। ఇక్కడ చాలా ఎక్కువ ప్లేసే ఉంది। గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి కూడా ప్లేస్ ఎక్కువ ఉంది, బాగుంది। మనం అలా ఈ ప్లేస్ని కూడా కవర్ చేసేద్దాం। వెనకాల ఒక గేట్ కూడా ఉందంటే ఇది ఎంట్రింగ్ అనుకుంటాను, మనం అటువైపు కూడా వెళ్ళి చూద్దాం రండి। గుడి అవుట్లుక్ ఇంకొద్దిగా బయటకు వెళ్ళి చూద్దాం, మనకి ఈ గుడి మొత్తం ఎలా కనిపిస్తుందో చూద్దాం। ఇదైతే రోడ్డుకి ఎదురుగా ఉన్నదన్నమాట ఈ గుడి। చూడండి ఎదురు రోడ్డు, ఆ పక్కన ఏదో షాప్। ఇదిగోండి ఇది ఎంట్రింగ్ అన్నమాట, మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ టెంపుల్। ఎలాగైనా వెళ్ళొచ్చు, మీరే చూస్తున్నారు కదా, ఇది నూకాలం తల్లి టెంపుల్ అంట, చాలా బాగుంది। ఈ పక్కనే ఒక సందు ఉంది, ఆ సందు నుండి లోపలికి వచ్చి లోపల గుడి లోపల నుండి మేము బయట ఎంట్రింగ్స్కి వచ్చాం। సరే పదండి మళ్ళీ లోపలికి వెళ్ళిపోవచ్చు మనం। ఇక్కడ ఏదో రూమ్ ఉంది, మనకెందుకు వెళ్ళిపో। ఇదిగోండి సైడ్ లుక్, ఎండబెట్టారు ఎండలోని। ఇదిగోండి కొబ్బరి చెట్టు చూడండి, ఇక్కడ మొత్తం అన్ని చెట్లే। లోపల ఎక్కువ మందే ఉన్నారు, వీడియో తీసుకుంటూ వెళ్ళిపోదాం మనం।
ఇదిగోండి. ఇక్కడ గుడి చూపించాను కదా, గుడి పక్కనే ఇంకో చెరువు ఉందంట. దాని దగ్గరికి ఒకసారి వెళ్ళి చూసి వచ్చేద్దాం. ఉంది పెద్దదే, కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి కింద దిగడానికి. ఇక్కడ చాలా చల్లగా గాలి వస్తుంది. చెప్పు నువ్వు చెప్పు. చెట్లు కూడా ఉన్నాయి. ఈ గుడికి ఎన్ని ఎంట్రింగ్లు ఉన్నాయో. ఇటు సైడ్ కూడా ఒక ఎంట్రీ ఉంది, ఇక్కడ నుండి కూడా రావచ్చు. ఇదిగోండి గుడికి కొద్దిగా పక్కనే ఒక చెట్టుకి అన్నమాట. ఇక్కడ కళ్ళు వచ్చాయని చెప్తారంట. మేము అక్కడ గుడి నుండే కాకుండా ఇంకొక గుడికి కూడా వెళ్తున్నాము. ఇప్పుడు అది కూడా నేను చూపిస్తాను. వెనకాల మోడమొగం పెట్టేసింది చూడండి. రావడానికి ఇష్టం లేదంట, బలవంతంగా తీసుకెళ్తున్నాను నేను ఇంకొక గుడికి. అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. రూట్ చూడండి ఎంత బాగుంది. ఆ పక్కకు రా. చుట్టూ చెట్లు, బండ్లు, అమ్మమ్మ ఆవులు అన్నీ ఉన్నాయి. ఇటుపక్క ఇదిగోండి ఇందాక చూపించాను కదా చెరువు, అటు ఒకటైతే ఇటు ఒక చెరువు, ఇటుపక్క ఒక చెరువు ఉంది. అది కూడా చూపిస్తాను. ఇదిగోండి కొద్ది దూరంగా ఉంది. అక్కడ నుండి ఇంకో ఇంత దూరం వచ్చామంతే. ఇంకొద్దిగా దూరం వెళ్ళాలంట. వెళ్దాం. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఓకే. ఇదిగోండి ఇది కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి, హౌసెస్. మాకు ఇక్కడ రాగానే ఫస్ట్ కనిపించిన ఇల్లు ఇదే. ఇంకా లోపలికంటే వెళ్ళాలంట. వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. దగ్గరికి వచ్చేసాం. ఇంకోండి ఈ ఇల్లు దాటిన తర్వాత మనం ఎదురుకెళ్ళాం. దారిలో ఈ కనిపించాయి వినాయకుడు, సరస్వతీదేవిది, కృష్ణుడిది, ఆంజనేయ స్వామిది. ఒక వినాయకుడు బొమ్మని కవర్ చేసి పెడేశారు. ఎందుకంటే సరే అండి, మన ప్లేస్కి మనం వెళ్ళిపోదాం. మధ్యలో ఆగద్దు. ఇంకా ఇద్దరు వెళ్ళిపోతున్నారు, నేను మెల్లిగా వెళ్తున్నాను వాళ్ళ వెనకాల. ఇదిగోండి ఇక్కడే తయారు చేస్తున్నట్టున్నారు. ఇదిగోండి ఇదే మేము ఇప్పుడు నిండా అంటున్న గుడి ఇదే. తాళం అయితే వేసారు, కానీ బయట నుండి అయితే మేము చూపించాలనుకుంటున్నాను. వినాయకుడు చాలా బాగున్నాడు, డైరెక్ట్గా చూస్తే చాలా బాగున్నాడు, సూపర్. సరే మరి మనం మళ్ళీ మా ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. వచ్చేదాకా మర్చిపోయాను డబ్బులు మనం వచ్చిందారంటే మళ్ళీ చూసాండి. అక్కడ బొమ్మలు ఉన్నాయి, అక్కడ బొమ్మలు ఉన్నాయి. ఇది తయారు చేసేస్తారేమో అలా విచిత్రంగా చూస్తాం. కళ్ళు రాస్తున్నారు అక్కడ. చాలా అంత చూపించొద్దు. ఎంతో దూరం అనుకున్నాను, దగ్గరగానే ఉంది. చూసారు కదా బొమ్మలు ఉన్నాయి అక్కడ. చూడండి అక్కడ చూపించు. ఆటో వచ్చేస్తుంది. ఆటో ఇదంతా ఖాళీ ప్లేస్ అండి బాబు. కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఎలా అయితే వచ్చామో మళ్ళీ మేము అదే దారి నుండి అక్కడికి వెళ్ళిపోతున్నాము. చూసారు కదా మేము చూపించిన గుడి ఎలా అనిపించింది అంటే, దగ్గర నుండి అయితే చూసాం కానీ లోపలికి వెళ్ళలేకపోయాం. క్లోజ్ చేస్తారు ఎందుకంటే అది తాళం వేసి ఉంచారు. టైం ఎంత అయింది? 1:35 అయింది. సో కాబట్టి మనకి లోపలికి వెళ్ళి చూడాలి. ఇదైతే మొత్తం అన్ని ఖాళీగా ఉన్నాయి. చాలా వరకు ఇల్లు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి మనకి. కుక్క వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కుక్క వస్తుంది. కుక్క వస్తుంది వెనకాల వస్తుంది కుక్క. వెళ్తున్నాం. మీకు చూపించానా కొబ్బరి చెట్లు? చూపిస్తాను. ఇదంతా చెరువు అంట. ఈ చెరువు ఇది కాలువ. అది చేపలు కూడా వస్తాయి
కారం చేపలు కూడా పడతారంటే ఇక్కడ ఎక్కువ. బాగుంది, చాలా ఖాళీగా, ఏదో రేర్గా అప్పుడప్పుడు ఒక్కొక్క బండి కనిపిస్తుంది. బాగుంది, ఖాళీ ఖాళీ. బళ్ళు కూడా లేవు, తిరగడానికి చాలా బాగుంది ప్లేస్. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎక్కువ ప్లేసే ఉంది నడవడానికి కూడా. ఇక్కడ మొత్తం అడవి, ఇటు పక్క చెట్లు ఉన్నాయి, ఇటు పక్క చెట్లు ఉన్నాయి. దగ్గరికి వచ్చేస్తున్నాం. ఆ ఎదరికి వెళ్తే ఎంట్రింగ్ నుండి చూపిస్తాను. అంటే ఇప్పుడు ఎంట్రింగ్ నుండి ఎలా ఎంట్రింగ్ నుండి ఇందాక మేము వెళ్ళడం చూపించలేదు కదా, ఇప్పుడైతే ఎంట్రింగ్ నుండి లోపలికి వెళ్తాం మేము. కార్ వస్తుంది. ఇష్టం రోడ్ మీదే అప్పుడప్పుడు ఒకటి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. హే బాబోయ్, ఆగోండి ఆవు. ఇందాక చెరువు చూపించాను కదా, చెరువు ఆవు ఎక్కడ ఉందండి? అద్దుగో, అది ఆవో గేదె అనుకుంటా. గేదె చేసాం. ఇలాగా వెళ్ళొచ్చు, ఇలాగా వెళ్ళొచ్చు, అలా కూడా వెళ్ళొచ్చు. ఓ, వీళ్ళు ఎక్కువ వస్తారంట. అక్కడ గుడి కవర్ చేసుకొని మేమైతే ఎక్కడైతే మొదలు పెట్టాము ఆ స్పాట్కి అయితే వచ్చేసాం. చూడండి బొమ్మలు హలో, అది కానీ మా అక్క అది కొలు చూసారా. ఫోటో తీయండి, తీస్తాం. ఇందాక తీస్తాం. వచ్చేసాం, మళ్ళీ లోపలికి వచ్చేసాం. ఇందాక చూపించిన ప్లేస్ నుండి టక్టకా నడుచుకుంటూ లోపలికైతే వచ్చేసాం. ఇప్పుడు మా అమ్మలు ఎక్కడ ఉన్నారో మేము ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. ఇక్కడ లేరండి, ఇక్కడ కూర్చోవాల్సిన మనుషులు ఎక్కడికో మాయమైపోయారు. హియర్ వెతుకుదాం, కనిపించకపోతే. భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోబోతున్నాం. సో దీంతో ఈ వ్లాగ్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుస్తాం.